అధ్యక్ష పొన్నం ప్రభాకర్ గారు మళ్ళీ సబ్జెక్ట్ డిబేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఈ చర్చకు వచ్చినప్పుడు నేను చెప్పాను అధ్యక్ష, దాదాపు ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల కేంద్ర సాయం చేసింది, నిధులు ఇచ్చింది. ఇక్కడ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద చర్చ గతంలో చెప్పినప్పుడు నేను అనేకసార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు కూడా మీ FRBM లిమిట్ ప్రకారం మీరు 52,000 కోట్ల రూపాయలు మీరు పర్మిషన్ GDP 3.5% ప్రకారం మీకు ఉన్నటువంటి 52,000 కోట్ల రూపాయలకు గాను మీరు 1,42,000 కోట్లు తీసుకొచ్చినట్టు స్వయంగా డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు చెప్పారంటే మీరు ఏ రకంగా డీవియేషన్ చేసి ఏ రకంగా మీరు మరి రకంగా మోసం చేసేసి మీరు లోన్ తీసుకొచ్చినారో ఇది చాలా స్పష్టమైతా ఉన్నది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 1,42,000 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు ఈరోజు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీరు ఇచ్చిన హామీలు మీరు అధికారం రావడానికి అబద్ధాలు చెప్పి అధికారం రావడానికి ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకోవడానికి మీరు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఈరోజు మరి మా మీద కేంద్రం నుంచి నిధులు తెమ్మంటే కేంద్రం డెఫినెట్గా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మనకు కూడా లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఈరోజు మీరు ఇంకా నిధులు కావాలని అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మరి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు అధ్యక్ష, నేను పేపర్లో చూశాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు అధ్యక్ష, వాళ్ళంతా అప్పులు తీసుకొచ్చి మాకు ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఒక క్యాన్సర్ ఇచ్చి పెట్టిండ్రు, మేము 6 ప్యాక్ కాదు మాది, ఈరోజు క్యాన్సర్ వ్యవస్థ ఉన్నది, మేము ఇలా కట్టే పరిస్థితులు లేదు, వాస్తవాలు చెప్పాలంటున్నారు. అది గతంలో మీకు తెలియదా అధ్యక్ష? గతంలో మీరు హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియకుండా హామీలు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఈరోజు మీరు ఏదో అధికారం కోసం హామీలు ఇచ్చి ఈరోజు మాత్రం చేత కాదంటే మీరు చేత కాకుంటే మరి మ్యాండేట్ ఈరోజు మళ్ళీ అడగండి, రాజీనామా చేస్తాం, డిజాల్వ్ చేసేస్తాం, రేపు ఎన్నికల్లో స్పష్టంగా వెళ్తాం, అందరం కలిసి వాస్తవాలన్నీ కూడా బయట పెట్టేసి ఆయన కాడికి చెప్తాం, ఏం చేయగలుగుతాం అదే చెప్తాం అని చెప్పి ఎన్నికలకు రండి, దమ్ముంటే మీరు డిజాల్వ్ చేయండి, రాజీనామా చేయండి, ఈ ప్రభుత్వం డిజాల్వ్ చేస్తారండి, ఎన్నికలకు వెళ్తాం, ఖచ్చితంగా మ్యాండేట్ అడుగుతాం, ప్రజలు ఎవరికి పట్టం కడతారో దాన్ని బట్టి ఆ సభలో నేను కూడా ఉన్నా. ఆ సభలో నేను కూడా ఉన్నా. సభలో మేము ఏ పథకాన్ని ఆపుతున్నామని చెప్తలేము. ఉన్న సమస్యను అక్కడ నూతనంగా ఉద్యోగస్తులుగా పొందుతున్న వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేసినాం. తద్వారా మీరు ఎన్నున్నా విద్యాబోధన సక్రమంగా అందించాలి. నూతనంగా నియామకమైనటువంటి అధ్యాపకులు నేను ఆ సభలో ఉన్నా అధ్యక్ష. ఇప్పుడు ఒకటే కోరుతా ఉన్నాం, అప్పులకు సంబంధించిన ఉన్నాయని తెలుసు, ఆర్థిక వ్యవస్థీకరణ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా పరిపాలించే అటువంటి అనుభవం ఉన్న దృష్ట్యా వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటే ఇప్పుడు ఇలా అధ్యక్ష పాత పథకాలను కొనసాగిస్తున్నామా లేదా? షాదీ ముబారకులు కావచ్చు, కళ్యాణ లక్ష్మీలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే ఇలా కొత్తగా 200 యూనిట్లు కావచ్చు, సీదా బస్సుల మహిళా బస్సు కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇన్ని కార్యక్రమాలు మీరు జరుపుతున్నాం అధ్యక్ష. ఇన్ని కార్యక్రమాలు జరిగే సందర్భం లోపల చేదోడుగా పెద్దన్నలాగా లేకపోతే నేషనల్ రాజకీయ పార్టీ భారత ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారం అడిగితే మీరు ఎంతసేపు దానికి విమర్శ చేసేట్ల అధ్యక్ష? ఇలా బరాబర్గా ముఖ్యమంత్రి గారు అక్కడ ఏమన్నా ఊపర్ శర్వాణి అందరు పరిశాని అంటే అక్కడ ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితి బాగా గొప్పగా చూపెట్టినారు. ఇట్లాగా భవనాలు కట్టో లేకపోతే అందమైన భవనాలతో తెలంగాణ ఆర్థికంగా గొప్పగా ఉన్నది అనుకునేది ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది, అయినా అన్ని అధిగమిస్తున్నాం, చేస్తామని చెప్పినారు. ఎక్కడ మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. సభలో నేను ఉంటి కాబట్టి నేను స్పష్టం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను అధ్యక్ష. మళ్ళీ అదే అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మళ్ళీ అదే మాట అధ్యక్ష. గౌరవ మంత్రి గారు, ఒక క్యాబినెట్ మంత్రి గారు వారు ఈ రకంగా మరి తప్పు మాట్లాడి అబద్ధం మాట్లాడి మొత్తము 100% రుణమాఫీ జరిగిందంటారు అధ్యక్ష. మరి నిర్మల్ పేరు తీసుకున్నారు కదా అధ్యక్ష, మరి ఎప్పుడు వెళ్దామో చెప్పమనండి. నిర్మల్లో అందరికీ ఒకవేళ వచ్చిందా, మరి అక్కడే కూర్చొని మీటింగ్ పెడదాం, రాని వాళ్ళందరినీ తీసుకొచ్చి వారి ముందు నిల్చోబెడతా, మరి దానికి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. బీజేఎల్పీ నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు సభను ప్రక్కదోవరి పెట్టిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మా గౌరవ సహచరులు పొన్నం ప్రభాకర్ గారు, కూర్చోండి సార్, అంత ఆవేశం ఏంటి సార్? ఇప్పుడు మేము మా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రాష్ట్రం నుంచి 8 మంది పార్లమెంట్ సభ్యులని, అదేవిధంగా శాసనసభ్యులు బీజేపీ పార్టీ తరఫున ఎన్నుకోబడ్డారు అధ్యక్ష. వారికి కూడా బాధ్యత ఉంది, మీకు పటిష్టమైన నాయకత్వం ఉంది అని మీరు చెప్తా ఉన్నారు, మీరు సహకరించమని కోరుతా ఉన్నారు అధ్యక్ష. ఎక్కడ డిబేట్ అయినరు? రుణమాఫీ విషయంలో
నిర్మల్లో కూడా జరిగిందని చెప్పిండ్రు. ఏ రైతుకు 2 లక్షల రూపాయల మేరకు ఒక కుటుంబానికి వారికి మేము రుణమాఫీ చేయడం జరిగిందో రేపే స్పష్టంగా పూర్తి స్థాయిలో వివరాలు అందిస్తాం. దీనికి ఛాలెంజ్ చేయమంటారా? ఈరోజు అదే పొన్నం ప్రభాకర్ గారి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా నిర్మల్కు సంబంధించిన మా అక్కలు చెల్లెలు అమ్మలు ప్రతిరోజు ప్రయాణం చేస్తా ఉన్నారా లేదా? వద్దంటారా అధ్యక్ష? 200 యూనిట్లకు సంబంధించి వారి నిర్మల్ నియోజకవర్గంలోనే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తా ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన జాబితాను అందజేస్తాము. వద్దని చెప్పండి, ఆపేస్తాం. సన్నవడ్లకు సంబంధించిన బోనస్ ఇస్తా ఉంటే అది కాదు, మీరు అది ఇయ్యకుండి మీరు ఏదైనా చేయండి కానీ చేయమంటా ఉన్నారు. ఛాలెంజ్ చేస్తా ఉన్నప్పుడు ఈరోజు 14 నెలల కాలాయంలో మేం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు మీ బీజేపీ రాష్ట్ర పాలిత ప్రభుత్వాల సంబంధించి వారు ఇచ్చిన హామీలు 14 నెలల నుంచి కాదు, 15 నెలల నుంచి కాదు, వారి కంటే ఎక్కువ మీ మిత్రపక్షమైన పక్క రాష్ట్రంలో మీరు కూడా దాంట్లో పాత్రదారులు ఉన్న వారి కంటే ఎక్కువగా పనిచేస్తూ కనబడతా ఉన్నప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. ఎస్, వీఆర్ రెడీ. ఏ రోజంటే ఆ రోజు ప్రజలకు వెళ్తాం, ప్రజలకు సంబంధించిన మరొకసారి ఆలోచన చేయడానికి మేము కూడా రెడీ ఉంటాం. కానీ మీరే నేను ఈరోజు స్పష్టంగా చెప్తాను, మహేశ్వర్ రెడ్డి గారు అనుభవజ్ఞులు, ఖచ్చితంగా కూడా వారికి మోడీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి, అమిత్ షా గారితో సత్సంబంధాలు ఉన్నాయి, వారికి అందరి మంత్రులతో సత్సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల పరంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏం చెప్పిండ్రు? మెట్రో రైలు కావాలి, RRRకి సంబంధించిన అంశం కావాలి. ఈరోజు హైదరాబాదు ప్రధానంగా ఈ భాగ్యనగరానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి దానికి నిధులు కావాలి. ఈరోజు మేము చేస్తూ ఉన్న కార్యక్రమాలకి మీరు మూసీ నదికి సంబంధించి సహకరించమని కోరింది తప్ప పొన్నం ప్రభాకర్ గారు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏం అనలేదు సార్. ఈరోజు మీ పాత్రను కూడా మీరు నిర్వహించండి. కేవలం ప్రభుత్వంలో ఉన్నా కానీ మీకు కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. పక్క రాష్ట్రానికి ఏ విధమైన నిధులు పోతా ఉన్నాయి, సరి సమానంగా మాకు రావాలని కోరుతా ఉన్నాం. దాంట్లో మీరు సహకరించమని కోరుతా ఉన్నాం మహేశ్వర్ రెడ్డి గారిని, గౌరవ బీజేపీకి సంబంధించిన శాసనసభ్యులు. ఇవన్నీ మర్చిపోయి ఎప్పుడో ఎందుకు సార్ ఈరోజు మేము ఎందుకు ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పుల మీద 60,000 పైచిలుకు ఈరోజు అప్పులు మిత్తుల పరంగా మేము మా ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పరంగా తీసుకున్న అప్పుల మీద మేము కడతా ఉన్నాం. ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెద్ద ఎత్తున చేయాలి, మన నిధులను సరిగా ఉపయోగించుకోవాలని ఒక ఫిస్కల్ డిసిప్లిన్ రావాలనే యోచనతో చేస్తా ఉన్నాం. నేనేమంటాను అంటే గవర్నర్ గారి ప్రసంగం మీరు సూచనలు ఇవ్వండి, కాదంటలేం. కేవలం విమర్శలే చేయాలా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి అని ఆ విధంగా మీరు మంచి ఆలోచన పరంగా ఉన్నవారు మీరు ఇవ్వండి. ఏ విధంగా మా పదవి నుంచి ఏ రిప్రజెంటేషన్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్కి, ఏ విధంగా మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారో చెప్పండి, మీ సమాలోచనలు చేయండి. మేము రావడానికి మేము అందరం ముందున్నాం. రాష్ట్ర ప్రయోజనాల గురించి మీరు ఏం చేయమన్నా కానీ తప్పకుండా బేసిజాలకు పోకుండా సిద్ధాంతపరంగా బీజేపీ మాకు వ్యతిరేకమైన పార్టీ అయినా కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మేము ఖచ్చితంగా కూడా మీ సహకారాన్ని తీసుకుంటాం, బాధ్యతగా తీసుకుంటాం. మాకు గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా కలిసి ఇదే విధంగా కోరటం జరిగింది అధ్యక్ష. అదే విధంగా మరి వారు తప్పకుండా మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు కూడా కోరితే మేము కూడా ఇవ్వడానికి ఉంటుందని కూడా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా వారు సహకరిస్తామని కోరుతా ఉన్నాం. డీవియేట్ కాకుండా వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి అధ్యక్ష, ఈరోజు మంత్రి గారు చూడండి, టైం చూడండి. మహేశ్వర్ రెడ్డి గారు మీరు మాట్లాడేదంతా మాట్లాడతారు, డిబేట్ చేస్తారు, ఇంటర్వెన్షన్ అవుతారు, మళ్ళీ మీదకి వెళ్ళి సమయం చెప్తారు. సార్ ఒక విషయం సార్, ఇప్పుడు మళ్ళీ కూడా మంత్రి గారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మరి మంత్రి గారు కేవలం మరి నార్త్ తెలంగాణకే మంత్రి, మా నిర్మల్ నియోజకవర్గానికి మన ఇన్ఛార్జ్ నాకు తెలియదు, మాట్లాడితే నిర్మల్ గురించి మాట్లాడతారు. ఎక్కడ ఈ సంక్షేమ కార్యక్రమం జరగనట్లు, ఎక్కడ బస్సులు తిరగనట్లు, ఎక్కడ 2000 యూనిట్లు జరగనట్లు, కేవలం నిర్మల్నే జరిగినట్ల నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నేను అడిగింది ఏంది అధ్యక్ష, మీరు ఇస్తామన్నా 10 పంటలకు
మీరు ఇస్తామన్న బోనస్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాను అధ్యక్ష. మీరు ఇస్తామన్న రైతు రుణమాఫీ విషయంలో మీరు ఎందుకోసమని రైతు రుణమాఫీ అందరికీ చేయలేకపోయినరు అన్నాను. చేశాను అంటున్నారు కదా అధ్యక్ష. మరి గౌరవ మంత్రి గారు 2 మంత్రులు అన్నారు కదా, 2 మంత్రులు రమ్మనండి. నేను వారు అడిగిన నియోజకవర్గమే 119 నియోజకవర్గాల్లో వారు ఏ నియోజకవర్గం తీసుకెళ్తారు